ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ప్రతి విషయానికి కూడా దేవుణ్ణి స్తుతించేవాడంటండి. అతనికి ఏం జరిగినా కానీ దేవుణ్ణి వందనాలు చెప్పేవాడంటండి. ఏం జరిగినా దేవునికి స్తోత్రాలు చెప్పేవాడంటండి. ఒక రోజున అతనిని రాత్రిపూట ప్రయాణమై వస్తుండగా దొంగలు పట్టుకొని కొట్టి తన దగ్గర ఉన్నటువంటిది అంతా కూడా దోచుకొని అతనిని కొన ప్రాణంతో దెబ్బలతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గ్రామంలోనికి వచ్చి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి వందనాలు అని చెప్తున్నాడంట. ఇతనికి కొద్దిగంత లూజ్ వచ్చేసింది అనుకున్నారు. ఇతను పిచ్చోడు అయిపోయాడు అనుకున్నారంట. అతను అన్నాడంట, లేదు, నేను నా దేవునికి వందనాలు మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఆ విశ్వాసులు అందరూ కూడా బోధకుడి దగ్గరికి వచ్చి అన్నారట, ఎందుకయ్యా ఈ బాధల్లో కూడా దేవుణ్ణి ఎలా స్తుతించగలుగుతున్నా? నిన్ను దేవుడు కాపాడొచ్చు కదా, బాధ నుంచి, ఆ దొంగల నుంచి కాపాడొచ్చు కదా. నువ్వేం చెడు చేశావు? మంచి చేశావు కదా, రాత్రంతా సేవ చేసి వస్తున్నావు కదా అంటే ఆ వ్యక్తి అన్నాడట, ఆ బోధకుడు అన్నాడట, 3 కారణాల చేత నేను దేవుని స్తుతిస్తున్నాను. మొదటిగా, దేవుడు నన్ను ఆ దొంగవాడిలాగా చేయలేదుగా. నేను దొంగవాడిని కాదు, నేనేం తప్పు చేయలా. హల్లెలూయా. నేను ఆ చెడు పని నేను చేయలేదు కదా, కాబట్టి నేను చెడు చేయకుండా దేవుడు నన్ను కాపాడాడు. రెండవది, దొంగవాళ్ళు నా దగ్గర ఉన్నదే దోచుకున్నారు కానీ నా ప్రాణాన్ని తీసుకోలేదుగా, నా ప్రాణాన్ని తీసుకోలేదుగా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మూడవది, నా దగ్గర ఉన్న కాస్తో కుస్తో దోచుకున్నారు కానీ నా దగ్గర ఉన్న అంతా వాళ్ళు దోచుకోలేకపోయారుగా. అర్థమవుతుందా? అంటే ఎవరైతే దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉంటారో, నిరీక్షణ కలిగి ఉంటారో, అటువంటి వారు వారి బాధలలో కూడా, వారి కష్టాలలో కూడా దేవుని వెలుగురేఖను చూస్తారు. దేవుని యొక్క వెలుగురేఖను చూస్తారు. ఇది క్రైస్తవులంగా మనందరం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి. చిన్న చిన్న బాధలకి, చిన్న చిన్న కష్టాలకి, చిన్న చిన్న వేదనలకు కృంగిపోయేటువంటి వాళ్ళముగా క్రైస్తవులం ఉండకూడదు. యేసు ప్రభు ఈ రోజున ఏమంటున్నాడు? వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయము, లూకాసు సువార్త 4వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది. ఎంత సంతోషకరమైన మాట అండి ఇది, ఎంత ఆనందదాయకమైనట్టు మాట. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, ఐఎమ్ నాట్ అలోన్. నేను ఒంటరి వాడిని కాదు, నాతో ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ ఉంది. నాలో ఎవరున్నారు? దేవుని యొక్క ఆత్మ ఉంది. ఈ విశ్వాసం మనకు ఉండాలి. జ్ఞానస్నానములో మనందరం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. When we received the baptism, the Holy Spirit has anointed us. The Holy Spirit has made us members of the church and children of God. మనం దేవుని బిడ్డలంగా మారాం. పరిశుద్ధాత్మ మనలో నివాసం ఉండటం ప్రారంభించారు. మనం ఒంటరి వారము కాదు. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఏం జరుగుద్ది? మనం పిరికి వారం కాదు, మనం పిరికి వారం కాదు. తిమోతికి రాసినటువంటి లేఖలో పౌలు గారు అంటారు ఈ మాటని, చాలా ఇష్టమైన మాట, అప్పుడప్పుడు చదివిస్తుంటానండి ఈ మాటని చాలాసార్లు. ప్రియులారా, ఏమంటారు పౌలు గారు? ప్రియులారా, మనలో ఉన్నటువంటి ఆత్మ, తిమోతికి రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం త్వరగా. తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6-7 వచనాలు. అందువలననే నా హస్త నిక్షేపణ వలన మీకు కలిగిన పరిశుద్ధాత్మ వరమును సజీవముగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి పరిశుద్ధాత్మ మనలో? అందరు చెప్పండి గట్టిగా. సజీవంగా ఎలా ఉంచుతాం చెప్పండి. పొయ్యి తెలుసా మీకు? పొయ్యి, కట్టెల పొయ్యి. మీరమ్మా, అయ్యా నీకు పొయ్యి తెలుసా? ఈ కాలంలో ఈ పిల్లలకు ఒరిగి తెలియదు, అంతా ఫ్యాషను. ఏది? గ్యాస్ స్టవ్లు, ఇంకా ఇండక్షన్ పొయ్యిలు, కరెంటు పొయ్యిలు. ఇవ్వండి.
పొయ్యి, పాతకాలంలో పొయ్యి ఏం చేసేవాళ్ళు, వంట వండిన తర్వాత పరిశుద్ధాత్మ మనలో ఎలా ఉంచాలి, సజీవంగా ఉంచుకోవాలి. ఎలా ఉంచుకోవాలి? సజీవంగా ఉంచుకోవాలంటే పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, వంట వండిన తర్వాత ఆ వంట 1 గంట 2 గంటలు 3 గంటలు ఆగిపోయిన తర్వాత మళ్ళా అగ్గిపుల్లకి ఈనక్కర్లా, కొద్దిగంత 2 పుల్లలు వేసేసి ఒక పేపర్ ముక్క పెట్టేసి ఊదురు గొట్టం. ఏంటిదండి? ఊదురు గొట్టం అని ఊదామనుకో, ఈ గాలికి ఆ లోపల ఆ పైన ఉన్నటువంటి బూడిదంతా ఏమైపోద్ది, పక్కకు పోద్ది, లోపల ఉన్న అగ్ని మండుద్ది. మరలా మనం కూడా మనలో ఉన్న పరిశుద్ధాత్మని అప్పుడప్పుడు సజీవంగా మార్చుకోవాలి. దేవుడిచ్చాడు, మనలో ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు. కానీ మనం పట్టించుకోకపోతే ఏమైతే నిదానంగా పరిశుద్ధాత్మ నిదానంగా ఏమైపోద్దండి, ఆరిపోద్ది. నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు చెడు చేస్తున్నావు, నువ్వు సాతానుకు బందీవైతున్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు, అబద్ధం ఆడకూడదు, ఏం కాదు నేను చేసుకుంటా పో, నా ఇష్టం. పరిశుద్ధాత్మ దొంగతనం చేయమాకు, నా ఇష్టం నేను చేసుకుంటా పో. అరే చెడు కార్యం, శరీర కార్యం చేయమాకరా, అది నీకు మంచిది కాదురా, నీ భార్యకు మంచిది కాదు, నీ భర్తకు మంచిది కాదు, నీ పిల్లలకు మంచిది కాదు, నీ పరువు బాద్ది, నువ్వు గంగలో కలుపుతావంటే ఏం చేస్తాం, వింటామా మనం? పరిశుద్ధాత్మ మనం తప్పు చేసినప్పుడల్లా కూడా మనలో సజీవంగా ఉంటే మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. దావీదు మహారాజు కీర్తనల గ్రంథం 51లో ఒక ప్రార్థన చేస్తాడు. దేవా, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుంచి తీసివేయకయ్యా అని ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తన ఏమంటాడండి, ఒకసారి వాక్యాన్ని తీసుకుందాం. ఆయన నేను పాపము చేశానయ్యా, నీకే ద్రోహముగా పాపము చేశానని చెప్పిన తర్వాత ఏమంటాడంటే 11వ వచనాన్ని చదవండి. దేవా, నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకము. ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అది ప్రార్థన చేసుకుంటున్నాడు, పాపం చేశాడు కాబట్టి భయపడుతున్నాడు, పరిశుద్ధాత్మ నాలో నుంచి వెళ్ళిపోతాడేమో అని. మనందరం నేర్చుకోవాలండి, ఆత్మీయ జీవితం జీవించాలంటే ఇది చాలా ముఖ్యం. మనంతట మనముగా ఆత్మీయ జీవితాన్ని జీవించలేం. యు అండర్స్టాండ్? గివెన్ టు అవర్ సెల్స్ we will not be able to live a holy life, a spiritual life, spirit-filled life. We need the help of the Holy Spirit. మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడ్పాటు మనకు కావాలి. కాబట్టి దావీదు మహారాజు పాపం చేసిన తర్వాత దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేసుకొని, దేవా నీ ఆత్మని, నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసివేయకయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతకు ముందు వచనాన్ని చదువుకుంటే 10వ వచనం చదువుకుంటే ఏమంటున్నాడు, దేవా నాలో నిర్మల హృదయమును సృజించుము, నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పము. We need a new heart and new mind. We need a new heart and new mind. What is new heart and what is new mind? Old mind and old heart is a sinful mind and sinful heart. What is the new heart and new mind? A heart that is like unto the heart of Jesus. A heart that is like unto the heart of Jesus. క్రీస్తు యొక్క హృదయాన్ని పోలి ఉండాలి మనం. క్రీస్తు యొక్క మనస్తత్వాన్ని పోలి ఉండాలి. దీని గురించే ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటారండి. ఏమంటారు? మీ హృదయమును నూతనీకరించుకోండి, నూతన హృదయాన్ని సృష్టించుకోండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, క్షమించండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అండి, 4వ అధ్యాయంలో 22వ వచనాన్ని చదువుకుందాం సార్. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును, ఓల్డ్ హార్ట్, పాత హృదయాన్ని, పాత స్వభావాన్ని మార్చుకొనుడు, వదిలిపెట్టండి. ఆ పూర్వ జీవితం, పాత జీవితం అంటే ఏమన్నా నేను? సిన్ఫుల్ హార్ట్.
సిన్ఫుల్ లైఫ్, పాప జీవితం, దాన్ని మార్చుకోండి. తర్వాత ఆ పూర్వ జీవితము పూర్వ జీవితము మోసకరమగు. ఎలా ఉందంటండి? చీటింగ్. అవర్ ఓల్డ్ లైఫ్ ఈస్ లైక్ చిటస్. దుష్ట వాంఛలచే, దుష్ట వాంఛలు, భ్రష్టమైపోయినది. బ్యాడ్ డిజైర్స్, సిన్ఫుల్ డిజైర్స్, అవర్ ఓల్డ్ సెల్ఫ్. ప్రియులారా గుర్తుపెట్టుకోండి, క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి. దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ ఎ న్యూ క్రియేషన్. ఎప్పుడు న్యూ క్రియేషన్? నిన్న మొన్న? ఎప్పుడు? జ్ఞానస్నానం పొందినప్పుడా? ఎప్పుడు న్యూ క్రియేషన్ చెప్పండి? ఇప్పుడు మనం చదువుకున్న పత్రికల్లో పౌలు గారు అంటారు కదా, దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ ఆర్ ఎ న్యూ క్రియేషన్ అన్నారు. ఎప్పుడు న్యూ క్రియేషన్? జ్ఞానస్నానం పొందినప్పుడా? ఎప్పుడు? ఎవ్రీ డే, ఎవ్రీ డే. ప్రతిదినము నూతన సృష్టిగా మారాలి మనం. ప్రతిదినము నూతన సృష్టిగా మారాలి. పాము తెలుసుగా? అప్పుడప్పుడు ఇక్కడ పాము కుబుసం. వాట్ డూ యూ కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? స్నేక్ విడిచిపెట్టుద్ది కదా, దాన్ని ఏమంటారు? కోసం తెలుగులో తెలీదా? సరే వదిలిపెడదాం. సరే, ఈ పాము కుసం విడిచిపెట్టుద్ది కదా, అక్కడక్కడ కనపడతాయి మనకు. చొక్కాలు ఎట్టుంటే అది కూడా విడిచిపెట్టుద్ది. అదంట ఆ శరీరం మీద అదంతా ఏర్పడ్డ తర్వాత అది ఫాస్ట్గా నడవలేదంట. అంతే కదయ్యా? నడవలేదంట. అది చాలా భారంగా నడుచుద్దంట. ఆ పాత శరీరం ఉన్నంతసేపు అది నడవలేదంట. కాబట్టి అదేం చేస్తుందంటే, ఎలాగైనా దీన్ని విడిచిపెట్టుకోవాలి అమ్మా, అంతే కదా, దీన్ని విడిచిపెట్టాలి ఎట్టాగైనా కానీ అని ప్రయత్నం చేస్తుందంట. ఏం చేస్తుందంటే, ప్రథమంగా ఈ నోటి దగ్గర ఈ గ్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఇరుకైన ప్రదేశంలో, కొన్నిసారి ముళ్ళ కంచెలో కనపడుద్దండి ఇది, అక్కడ తగిలించి చాలా బాధ కలుగుద్దంటండి దానికి. అది తీసినప్పుడల్లా బాధ కలుగుద్దంటండి. అలా లేకపోతే ఒక చోట ఎక్కడన్నా కానీ రాళ్ళున్న చోట బాగా గరుకులున్నా కూడా దాన్ని విడిచిపెట్టి నిదానంగా కష్టంగా విడిచిపెట్టుద్దంటండి. అప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా ఉంటుందంటండి. అందుకని కొన్నిసార్లు పాము కొట్టేటప్పుడు ఏమంటారు, కోసం ఇప్పుడే విడిచిపెట్టిన తర్వాత చాలా స్పీడ్గా ఉంటుంది పాము అంటారు. అబ్బాయి అంతేనా? అప్పుడే నిగనిగలాడుతూ ఉన్న పాము కోసం విడిచిపెట్టిన తర్వాత చాలా నిగనిగలాడుతూ ఉంటుంది అన్నమాట. పాము ఏం చేసింది? తన పాత స్వభావాన్ని, తన పాత చొక్కాని విడిచిపెట్టింది. కానీ బాధ ఏంటంటే, అది పైనున్న దాన్ని విడిచిపెట్టింది, లోపలేముంది? ఇంకా విషం ఉంది. ప్రమాదం అదే. లోపల విషం అలానే ఉంది. చొక్కా విడిచిపెట్టింది కదా, దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాం అనుకో, ముద్దు పెట్టుకున్నాం అనుకో, అదేం చేస్తా? నిన్ను కూడా నువ్వేం చేస్తావు? ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. చాలామంది క్రైస్తవులం కూడా ఎలాగనే ఉంటున్నాం. పై మార్పు మాత్రమే. గుడికి వస్తున్నాం, పూజలో పాల్గొంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యాన్ని చదువుకుంటున్నాం, రక్షణ పొందామంటున్నాం. దేవా 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 దేవా. గుళ్ళో మాత్రం శాంతి, గుడి బయట మాత్రం అశాంతి. గుళ్ళో మాత్రం ఆరోగ్యమ్మ, గుడి బయట మాత్రం అనారోగ్యమ్మ. గుళ్ళోనేమో విశ్రాంతమ్మ, గుడి బయట మహంకాళమ్మ. ఇవి మన జీవితాలండి, డబల్ లైఫ్స్. పౌలు గారు అంటున్నారు, దావీదు మహారాజు అంటున్నాడు, దేవా నాలో నూతన హృదయమును సృజించుము. మనం మార్చాల్సింది పైది కాదు. అర్థమైందా? చక్కగా క్రాఫ్ కొట్టించుకొని, నాకంటే లేదులే క్రాఫ్ కొట్టించిన పెద్ద ఉపయోగం లేదు. అర్థమైందా? చక్కగా క్రాఫ్ కొట్టించేసి ఈ రోజుల్లో మొన్న ఈ మధ్యలో ఒక ఆయన ఇలా చెప్తున్నాడు. ఒక అబ్బాయి, ఒక 30 సంవత్సరాల కుర్రోడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
వాళ్ళ మామయ్య కూడా ఆ రోజు ఆ ఇంటికి వచ్చాడు. చానాళ్ళ తర్వాత కలిసిన తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ కొడుకుని చూసి అంటుందంట, ఏంట్రా నీ జుట్టు అప్పుడే తెల్లబడిపోయింది ఏందిరా అన్నదంట. జుట్టు ఏమైందంట? తెల్లగా అయిపోయింది. ఎవరిది? కొడుకుది. 30 సంవత్సరాల కుర్రోడిది. మామయ్య జుట్టు చూడు 60 సంవత్సరాలు ఇంకా నల్లగా నిగనిగలాడుతుందనంటే కొడుకు అన్నాడట, ఆయన రంగేశాడులే అమ్మా అని చెప్పాడంట. ఏమేశాడు? రంగేశాడులే అమ్మా. ఇది ఈ రోజుల్లో ఇది కూడా వస్తుంది. సరే, దాన్ని పక్కన పెడితే మనం ఈ పై కలర్లింగ్ కాదండి మనకు కావాల్సింది. హృదయాన్ని సమూలంగా మార్చుకుంటే తప్ప ప్రయోజనం లేదండి. ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ నాపై ఉన్నది. దేనికోసమట? బందీలకు విముక్తిని ప్రసాదించుటకై. దేనికి? బందీలు. టు సెట్ ఎట్ లిబర్టీ దోస్ హు ఆర్ ఇన్ ప్రిజన్. ఎవరైతే బందీఖానాలో ఉన్నారో వారికి విమోచన ఇవ్వడం కొరకై. ఏమివ్వడం కొరకై? విమోచన ఇవ్వడం కొరకై. ఏంటి బందీలంటే? ఎవరు బందీలంటే? ఒక్క వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యేసు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు, పాపమునకు బానిస. బానిసలకు విముక్తి. Those who commit sin, they are in the prison called sin. పాపము చేయువాడు పాపమునకు బానిస. ఇంగ్లీష్లో చదువుతుండ ఒకలే. కెన్ ఎనీవన్ రీడ్? ఎవ్రీవన్. పాపము చేయువాడు పాపమునకు బానిస. దేనికి బానిస అండి? పాపమునకు బానిస అయిపోతుంది. యేసుప్రభు ఏమంటున్నాడు? బందీలకు, బానిసలకు విముక్తినివ్వడానికి వచ్చాడు. ఇప్పుడు ఏ బందీలు? పాపానికి బందీలు. అర్థమవుతుంది అందరికీ? పాపాలకి బందీలు. మేబీ మనం ఈరోజు ప్రశ్నించుకోవాలి, మనం ఏ బందీఖానాలో ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పౌలు తీతుకు రాసిన లేఖ, తిమోతి లేఖ తర్వాత ఉంటుందండి. తీతుకు రాసిన లేఖ, పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. పౌలు తీతుకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విముక్తులను చేసి. ఏం చేయడానికి వచ్చాడంటండి? విముక్తులు అంటే ఏంటి? టు సెట్ ఎట్ లిబర్టీ, టు మేక్ అస్ ఫ్రీ. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు మేక్ అస్ ఫ్రీ. మనకి స్వేచ్ఛనివ్వడానికి వచ్చాడు. దేని నుండి? సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన పాపము నుండి, సమస్తమైన చెడు నుండి కూడా మనల్ని స్వేచ్ఛనివ్వడానికి యేసయ్య వచ్చాడు. ఈ రోజున ఇదిగో ప్రభు అంటున్నాడు పిల్లారా, ఏమంటున్నాడు? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విముక్తులను చేసి సత్కార్యములందు ఆసక్తి కలవారిని తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకున్నాడు. హీ హాస్ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ us ఇన్ ఆర్డర్ టు మేక్ us his possession. మన తన యొక్క సొత్తుగా, ఆస్తిగా చేయటం కొరకై ఆయన మన కొరకై సిలువలో మరణించాడు. దేవుని వేడుకుందాం ఈ రోజున. దేవుడు మనల్ని కూడా యేసు ప్రభువుని ఏ విధంగా పరిశుద్ధాత్మ చేత నింపాడో మనల్ని కూడా అదే విధంగా నింపాలని, మనం కూడా ఆ యొక్క నమ్మకంతో ముందుకు కదలాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరముతో పాపం అనేటువంటి దానిని విడిచిపెట్టి, పాపము చేయువాడు పాపమునకు దాసుడు, బానిస, ఆ బానిసత్వమును విడుదల చేసి స్వేచ్ఛ, స్వతంత్రము, సంతోషముతో నింపాలని ఆ దేవాది దేవుని తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా,
ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై, బంధితులకు విమోచన ప్రకటించుటకరకై అని పలికావు. ఈ లోకములో ప్రభువా ఎంతోమంది మేము పాపము చేసి పాపములో బందీలై ఉన్నాం, పాపానికి బందీలై ఉన్నాం, సాతానుకు బందీలుగా ఉన్నాం. దావీదు రాజు 51వ కీర్తనలో ప్రార్థన చేసినట్లుగా, దేవా నాలో నూతన హృదయమును సృష్టించుము. గాడ్ క్రియేట్ ఇన్ మీ ఏ న్యూ హార్ట్ అండ్ న్యూ మైండ్ అండ్ ఎ న్యూ స్పిరిట్. టేక్ అవే ఆల్ దట్ ఈస్ ఓల్డ్ విత్ ఇన్ మీ. As you said through St. Paul, those who are in Christ Jesus are a new creation. మమ్మ నూతన సృష్టిగా మార్చయ్యా. మాలో ఉన్న పాప రోత స్వభావాన్ని తీసివేసేసాయి. నీ ఆత్మ సంపలను చేయి. నీ దైవిక వరం అనేటువంటి హోప్, నిరీక్షణ వరాన్ని మాకు దయచేయి ప్రభు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం, ఆ శక్తిని మాకు దయచేయండి. మాలో ఎవరైతే వివిధ రకాలైన బాధల చేత, కష్టాల చేత, అనారోగ్యాల చేత, మానసిక ఒత్తిళ్ల చేత శాంతి లేక, సమాధానం లేక, ఈ ఆశ లేక జీవిస్తున్నారో, నిరాశ నిస్పృహలలో ఉన్నారో, అటువంటి వారిని ప్రభువా మీరు నింపండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి, లేవనెత్తండి, బలపరచండి, దృఢపరచండి. నీ పూర్ణమైన పరిపూర్ణమైన ఆనందముతో అభిషేకించండి తండ్రి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో, వృద్ధాప్యములో ప్రభువా బిడ్డలు నిరుత్సాహంలో కూరుకుపోతున్నారు. వారిని నీ శక్తితో, అభిషేకముతో నింపండి. భార్యాభర్తలను దీవించండి తండ్రి. చిన్నారి బిడ్డలను దీవించండి, పసిబిడ్డలను దీవించండి, యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారిని దీవించండి. గురువులను, మఠవాసులను ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఇతరులకి ఆశను కలిగించేటువంటి వారిగా, నమ్మకాన్ని కలిగించేటువంటి వారిగా మా జీవితాలు, మా యొక్క బోధన ఉండులాగున, మా యొక్క సువార్త ఉండులాగున దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.